ఆంధ్రప్రదేశ్ పునఃప్రారంభానికి అంతా రెడీ అయినట్లు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజయవాడ సిగ్నేచర్ అయిన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా పసుపుమయంగా కనిపిస్తుంది నా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే. ఎందుకంటే సీఎం తో పాటు పిఎం ప్రధాని మోదీ రాబోతున్నారు కాబట్టి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కానీ ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అండ్ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతవరకు ట్రాఫిక్ ని అలౌ చేస్తున్నారు, ఏమేం వెహికల్స్ ని అలౌ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఒకసారి ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. అందరికి నమస్కారం అండి. సార్, ఈ రోజు సభ ఇక్కడ నుంచే స్టార్ట్ అంటే వెళ్లేది ఇదే వే కాబట్టి ఎలా ఏర్పాట్లు చేశారు అండ్ ఏమేమి వెహికల్స్ ని ఈ రూట్ నుంచి అలౌ చేస్తున్నారు? అంటే అమ్మా, ఇది మనకు మెయిన్ గా ఎంఐపి, వివిఐపి, అదేవిధంగా విఐపి, A+ కేటగిరీ అని ఒక విఐపీకి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్ 2 వీలర్స్, 4 వీలర్స్ అయిన కార్లకి అలౌ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్నింగ్ 10 వరకు మనం ఆటోని అలౌ చేసాము. మనకి ప్రజలకు కూడా మనం ఒక 3 డేస్ నుంచి ప్రింట్ మీడియా ద్వారా, అదేవిధంగా వార్తాపత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పాము. ఈ రోజు ఎక్కువగా బయటికి రావద్దని, తిరగొద్దని చెప్పాము. అదేవిధంగా వాళ్ళు కూడా ఫాలో అయ్యారండి. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి విజయవాడ నుంచి మన సభకి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయండి. వెస్ట్ బైపాస్, అదేవిధంగా వారధి పైనుంచి, బ్యారేజ్ పైనుంచి. ఈ బ్యారేజ్ ఓన్లీ ఫర్ విఐపీస్ అండి, వాళ్ళకి మాత్రమే కేటాయించారు. అదేవిధంగా హైకోర్టు స్టాఫ్, సెక్రటరీ స్టాఫ్, సిఎంఓ స్టాఫ్ వీళ్ళు కూడా ఈ బ్యారేజ్ పై నుంచి వెళ్తారండి. ఇంకా బస్సులన్నీ కూడా వెస్ట్ బైపాస్ నుంచి వారధి వైపు నుంచి డైవర్ట్ చేస్తామండి. ఇటు విఐపీలకు ఇబ్బంది లేకుండా ఈ రూట్ మాత్రం విఐపీలకు కేటాయించాము. సో ప్రధాని మోదీ ఈవినింగ్ రాబోతున్నారు, అంటే మధ్యాహ్నం 4 గంటల ఆ సమయంలో రాబోతున్నారు కాబట్టి ఆయన హెలికాప్టర్ లో వెళ్లే ఛాన్స్ ఉంది. బయట ఇక్కడ ట్రాఫిక్ ఆపే పరిస్థితి ఏమన్నా ఉందా? ట్రాఫిక్ అయితే కొన్ని డైనమిక్ గా మేము ఫాలో అవుతామండి, సిచ్యువేషన్ బట్టి. ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ ఆపేది ఏం లేదండి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కల్పించట్లేదు. కొన్ని వెహికల్ కి మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టామండి. ఎలాంటి వెహికల్స్ అండి? ఆ గూడ్స్ వెహికల్స్, ఆటోస్, అదేవిధంగా ఏవి బస్సులు, వాటికి మాత్రం రిస్ట్రిక్షన్ పెట్టామండి. ఓన్లీ ఫర్ బ్యారేజ్ అండి. మిగిలిన వెస్ట్ బైపాస్, వారధి పై నుంచి అన్ని వెహికల్స్ అలౌ చేస్తామండి. టోటల్ గా ఇక్కడ ఎంత మంది స్టాఫ్ ని అలాట్ చేశారండి? చూడండి, మీరు చూసినట్టయితే అక్కడ లాండ్ ఆర్డర్ స్టాఫ్, ఒకవేళ ఏదన్నా జరగకూడదు ఏదైనా జరిగిన వెహికల్స్ డ్యామేజ్ అయిన వెహికల్స్ ఆగినా కానీ క్లియర్ చేయడానికి ఫోర్స్ ఎక్కువగానే పెట్టుకున్నామండి. మా ట్రాఫిక్ స్టాఫ్ కూడా ఒక 5-6 ఒక సిఐ గారి ఇన్ఛార్జ్ కింద ఇక్కడ ట్రాఫిక్ స్టాఫ్ ఉన్నారు. ఇంత హీట్ లో వర్క్ చేస్తున్నారు కదా, బేసిక్ ప్రికాషన్స్ మీరు ఏం ఫాలో అవుతున్నారు? అవుతామమ్మా, కూలింగ్ గగుల్స్ పెట్టాము, క్యాప్స్, ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ స్టాఫ్ అందరూ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ గవర్నర్ అయిన సిపి గారు కూడా ఆ ప్రికాషన్లన్నీ కూడా మాకు ముందుగానే తెలియపరిచారమ్మా. అదేవిధంగా ఫుడ్, వాటర్ బాటిల్స్ అన్ని కూడా అరేంజ్ చేశారు. మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారు, అవి కూడా కలుపుకుని ఫుడ్ కి సంబంధించి కొంతమందిని స్పేర్ చేశారండి. వాళ్ళు టయానికి ఫుడ్ అందించడం, వాటర్ అందించడం, ఓఆర్ఎస్ అందించడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఏ టైం నుంచి ఏ టైం వరకు అమల్లో ఉంటాయి సార్? ప్రస్తుతానికి పిఎం గారి ప్రోగ్రామ్ సంబంధించి 10 to 8 అమ్మా. మార్నింగ్ 10 to 8 దాకా ఈ ఆంక్షలు విధించారండి. ఆటోమేటిక్ గా ముందే క్లియర్ అయితే ముందే ట్రాఫిక్ ని వదిలేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసినట్లయితే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఇవే రూల్స్ అని చెప్పేసి, అంటే మార్నింగ్ 10 o'clock నుంచి 8 o'clock వరకు ఆంక్షలు ఉంటాయి. ఆ తర్వాత ఓవరాల్ క్రౌడ్ అంతా కూడా అలౌ చేస్తామని చెప్తున్నారు. టోటల్ గా సభా ప్రాంగణానికి వెళ్ళడానికి మెయిన్ రూట్స్ 3 ఉన్నాయని చెప్పేసి, అందులో ప్రకాశం బ్యారేజ్ మెయిన్ అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఓన్లీ వివిఐపీస్, ఎంఐపీస్ అండ్ ఏ కేటగిరీ అంటే A+ కేటగిరీ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అందరూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అందువల్ల ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇవన్నీ కూడా పాటించడం జరుగుతుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్ మొత్తం అంతా కూడా పోలీసులతో నియమించారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులే వీళ్ళకి చెప్తారు కాబట్టి పబ్లిక్ కి ఇటు రావాలా వద్దా అనేది చెప్తారు. ఆల్రెడీ ఒక బార్కేడ్ ఇక్కడ పెట్టి అసలుకి వెళ్ళాలా లోపలికి వద్దా అన్నది క్లియర్ గా అనౌన్స్ చేస్తున్నారు. అయినా కూడా ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళు వచ్చి ఎమర్జెన్సీ కాబట్టి వెళ్ళొచ్చా లేదా అన్న నిర్ణయం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా ఇవి అందరూ కలిసి చేస్తున్న ఒక పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ చాలా కట్టడిగా ఉన్నారు. అండ్ ఈవినింగ్ కదా రాబోతున్నారు కాబట్టి ఆంక్షలు అయితే ఏమీ లేవు. అంటే ఆయన ప్రధాని మోదీ వచ్చినప్పుడు డైరెక్ట్ గా హెలికాప్టర్ లో అక్కడ ఏదైతే సభా ప్రాంగణం ఉందో డైరెక్ట్ గా అక్కడ దిగుతారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు. ఇది ఓవరాల్ ఫ్లో అవుతుంది. కాకపోతే గూడ్స్ కానీ లేదంటే ఆటోస్ కానీ ఇలాంటి వెహికల్స్ మాత్రం ప్రకాశం బ్యారేజ్ మీద అలౌ చేయడం లేదని అయితే చెప్పారు.